ప్రమోద్ వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు ముత్యాల్లాంటి పిల్లలు. ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్నాడు ఆ కానిస్టేబుల్ ప్రమోద్. ఆమె మాట్లాడటానికి కూడా ఆమె నోటి వెంట మాట రావటం లేదు. కానీ నేను ఆమెను క్వశ్చన్స్ ఎందుకు అడగాలనుకున్నాను అంటే, ఒక డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఆయన ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయినప్పుడు జనరల్గా ఒక రోజుకో 2 రోజులకో జనాలు మర్చిపోతుంటుంటారు. కానీ ఆ కుటుంబానికి మాత్రం అది జీవితాంతం తీరని లోటుగానే ఉంటుంది. అసలు ఆయన కుటుంబం ఎలా ఉంటుంది, పోలీసులు ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే ఆ పోలీసులు జీవితంలో ఏం మిస్ అయిపోతారు అనేది ప్రజలకు తెలియచేయాలి అనేది నా ఉద్దేశం. ఆయన లేని లోటును ప్రమోద్ ఆ రియా చేతిలో చనిపోయారు. చూడండి ఒకసారి, అదిగో వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ ఏడుస్తూ ఆయన పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్తున్నారు. ఆ పోలీసుల కళ్ళల్లోంచి కూడా నీళ్ళు వస్తుంది. అదిగో చూడండి ఒకసారి, పోలీసు అధికారులు కళ్ళు ఎలా తుడుచుకుంటూ ఉన్నారు. సహజంగా ఎందుకు నేను ఆమెతో మాట్లాడాలని అనుకున్నాము అంటే, చాలామంది కొన్ని జరిగిన తర్వాత మర్చిపోతుంటుంటారు. కానీ ఆ కుటుంబానికి మాత్రం అది జీవితాంతం తీరని శోకమే. ఆయనకు సంబంధించిన ఒక యూనిఫామ్ కానీ, ఆయనకు సంబంధించిన ఏదైనా వస్తువు ఆ ఇంట్లో ఎప్పుడు కనిపించినా ఆ కుటుంబ సభ్యులకి అదొక జ్ఞాపకంగానే మిగిలిపోతూ ఉంటుంది. ఆయనకి ఇష్టమైన వస్తువు ఏదైనా కళ్ళ ముందు కనిపించినా ఆ కుటుంబ సభ్యులు తలుచుకుని పడే బాధ ఎవరు కూడా తీర్చలేరు. ఆ మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది ప్రమోద్కి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసినప్పటి దృశ్యం. ఇది ప్రజా కన్నీటితో చేసినటువంటి అంత్యక్రియలవి. ప్రమోద్ ఎలా చనిపోయారు? రియాజ్ లాంటి ఒక దుర్మార్గుడు, రియాజ్ లాంటి ఒక గజ దొంగ ప్రజలను దోచేస్తూ ఉంటే, ఆ గజ దొంగను పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్న క్రమంలో ఆ గజ దొంగ దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఆ రెండో బాక్స్లో చూడండి, ప్రమోద్ ఆయన గుండెల్లో ఆ కత్తిని దించితే ఆ చివరి క్షణాల్లో కళ్ళ ముందు వాళ్ళ ఫ్యామిలీ ఒక పక్క కనిపిస్తూ ఉంది. ఒక సమయంలో పెనుగులాడాడు, పీక పట్టుకుని నులిమితే అప్పటికి కూడా ప్రమోద్ ఆ దొంగను వదలలేదు. కానీ కత్తి ఉంది అని ఆ ప్రమోద్ అనుకోలేదు, ఆ కానిస్టేబుల్ అనుకోలేదు. ఆ కత్తితో గుండెల్లో దించిన తర్వాత వాళ్ళ మేనల్లుడు కూడా అక్కడే ఉన్నాడు, షాక్లో ఉన్నాడు. చూడండి ఒకసారి, ఆ భార్య ప్రణీత ఏడ్చి ఆమె కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఒక దశలో ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. 10 నిమిషాల్లో వచ్చేస్తాను, ఒక డ్యూటీ ఉంది అని చెప్పి వెళ్ళాడు ప్రమోద్. సిసిఎస్ నుంచి కాల్ రావడంతో ఈ రియాజ్ అనే గజ దొంగ నిజామాబాద్లో పలానా చోట ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఆ దొంగను పట్టుకోవాలని, పోలీసుల డ్యూటీ అంటేనే అలా ఉంటుంది కదా. పండగ లేదు, పబ్బం ఉండదు, ఒక హాలిడే ఉండదు, ఈ అర్ధరాత్రి ఉండదు, భోజనం చేస్తున్న టేబుల్ దగ్గర నుంచి కూడా లేచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తుంటుంటాయి పోలీసులు. సో ఇక్కడ ప్రమోద్ కూడా అలాగే వెళ్ళిపోయాడు. ఆమె చెప్పింది ఒక మాట విన్నారా? 2 రోజుల క్రితం అడిగాడంట వాళ్ళ అబ్బాయి, క్రాకర్స్ దీపావళి కదా ఈరోజు, తెలుగు రాష్ట్రాలు, నిజం ప్రపంచం, లోకం, దేశం అంతా ఈరోజు దీపావళి సంబరాలు జరుపుకుంటూ ఉంటే ఆ కుటుంబం మాత్రం ఆయన జ్ఞాపకాలను తలుచుకొని కన్నీటితో రోధిస్తూ ఉంది. అయితే ఈ గజ దొంగను పోలీసులు ఈరోజు ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ అంటే పోలీసుల దగ్గర ఉన్న ఒక గన్ని లాక్కుని పారిపోతూ ఉంటే మళ్ళీ అతను ఎవరిపైన ఫైర్ ఓపెన్ చేస్తారో, ఏ అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటాడో అని పోలీసులు ఆ గజ దొంగను ఈరోజు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్తో మాకు న్యాయం జరిగింది అని అనుకుంటున్నాము అని ప్రమోద్ భార్య చెబుతూ ఉన్నారు. ఎన్కౌంటర్తో న్యాయం జరిగింది అని. సో బిగ్ టీవీతో మాట్లాడిన క్షణాల్లో ఆమె నోటిలో నుంచి మాట రావటం లేదు, నిజమే. సో బిగ్ టీవీ ప్రమోద్కి నివాళులు అర్పిస్తూ ఉంది. బిగ్ టీవీ ప్రమోద్కు సాల్యూట్ చేస్తూ ఉంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి ధైర్యం చేకూరాలి అని బిగ్ టీవీ కోరుకుంటుంది. ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియాను ప్రకటించింది.
ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటామని చెప్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ప్రమోద్ కుటుంబం వెనుక నిలబడాల్సిన సమయం ఇది. సో